తెలంగాణ విద్యార్థులకు భారీ శుభవార్త. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయనున్నారు. 4000 రూపాయల విలువైన సైకిల్ విద్యార్థులకు ఉచితంగా అందనుంది. ఎవరెవరికి ఏ సైకిల్ అందుతాయి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా 20,000 సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 11న బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 10th చదివే పిల్లలు 3,096 మంది ఉన్నారు. కరీంనగర్తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలో మొత్తం 9,348 మంది బాలబాలికలు 10వ తరగతి చదువుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లున్నాయి. ఒక్కో డివిజన్కు 50 చొప్పున సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు ఒక్కో మండలానికి 100 చొప్పున సైకిళ్లు అదనంగా పంపిణీ చేయనున్నారు. హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే తొలి దశలో 5,000 సైకిళ్లను ఈ నెల 8వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ టీం సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఒక్కో సైకిల్ను 4,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్కు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.